శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవి కటాక్షం పొందటానికి ఈ సింపుల్ పరిహారాలు చేయండి. ఇక చూసుకోండి, మీపై డబ్బు వర్షమే. ఎవరిపై అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో ఆ వ్యక్తికి దేనికి లోటు ఉండదు. బిచ్చగాడైనా బిలీనియర్ అవుతాడు. మహాలక్ష్మి కటాక్షం ఉంటే మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పేదరికం మన దరి చేరదు. అలాంటి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మార్గాలేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శంఖాన్ని పూజించాలి. శంఖం లక్ష్మీదేవికి సంబంధించినది. పైగా దీనిని హిందువులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం మీరు మీ ఇంటి పూజా స్థలంలో శంఖాన్ని ఉంచి క్రమం తప్పకుండా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీపై కనకవర్షం కురిపిస్తుంది. అలాగే మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఒక పటిక ముక్కను పాత్రలో ఉంచి ఇంట్లో ఎవరూ చూడని ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కుతారు.